హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఒక మంచి రొమాంటిక్ చైనీస్ డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. 3 డేస్లోనే లవ్ చేసేయాలట. ఇది ఎలా సాధ్యమవుతుంది? కథ ఏంటి, ఎవరి కథ ఏంటో చూసేద్దాం రండి. ఈ కథ మిస్టర్ షాన్ గురించి. ఇతను ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ఉంటారు. ఇతనికి జీవితంలో ఏం తక్కువ ఉండదు, కానీ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే అతన్ని ఎవరు టచ్ చేసినా సరే 5 సెకండ్ల పాటు టచ్ చేస్తే చాలు వాళ్ళ రూపంలోకి ఇతను మారిపోతాడు. అలాంటి సమస్యతో బాధపడుతున్న హీరోకి అనుకోకుండా హీరోయిన్ షియా పరిచయం అవుతుంది. మన హీరోకి ఉన్న సమస్యకి విరుగుడు మన హీరోయిన్ యొక్క కిస్లోనే ఉంటుంది. ఆమె కిస్ చేస్తే అతను ఎప్పుడూ నార్మల్గా బిహేవ్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసిన ప్రతిసారి దెబ్బలాడుకుంటూ ఉంటారు. మరి వీరిద్దరి మధ్య ప్రేమ కథ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం పదండి. స్టోరీ స్టార్టింగ్లోనే మన హీరోయిన్ చాలా చక్కగా రెడీ అయ్యి తన బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళుతూ ఉండగా హడావిడిగా వెళ్ళిన ఆమె వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని చూడగానే అతను ఆమె క్లోజ్ ఫ్రెండ్ని కిస్ చేస్తూ ఉంటాడు. అతడు మోసం చేశారని బాధ తట్టుకోలేక ఆమె అతను కొడుతున్న సమయంలో మన హీరో మధ్యలో వస్తారు. ఆ సమయంలోనే మన హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆమె దెబ్బలను తాళలేక సపోర్ట్ కోసం మన హీరో చేపట్టుకోగానే హీరో అతని రూపంలోకి మారిపోతారు. తన బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్న హీరోయిన్ మన హీరోని చూసి తన బాయ్ ఫ్రెండ్ అనుకొని అతనితో ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలోనే అనుకోకుండా వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. అప్పుడు యథావిధిగా మన హీరో రూపం మన హీరోకి వచ్చేస్తుంది. ఇంతలోనే హీరోయిన్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చేస్తారు. ఇద్దరు హడావిడిగా లేచి నిల్చుంటారు. అప్పటిదాకా హీరో మొహం చూడని హీరోయిన్ వెంటనే షాక్ అవుతుంది. ఇదేంటి, నేను చూసింది నా బాయ్ ఫ్రెండ్నే కదా, మరి ఇతనెవరో నాకు తెలియదు. నేను నా బాయ్ ఫ్రెండ్ అనుకుని గొడవ పడ్డానికి వచ్చాను, కానీ అనుకోకుండా ఇతను నన్ను కిస్ చేశాడు అని చెప్తూ ఉండగా హడావిడిగా మన హీరో ఆమె నోరుని మూసేస్తారు. హీరోయిన్ వాళ్ళ అమ్మతో ఈ అమ్మాయి బాధ్యతలు నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని నమ్మకంగా మాటలు చెప్తారు. ఆ తర్వాత అతనికి జరిగిన విషయం గురించి హీరోయిన్కి చెప్పుకుంటూ వస్తారు. 5 years బ్యాక్ ఒక మీటింగ్లో ఉన్నప్పుడు ఒక అతను నాకు డ్రింక్లో ఏదో కల్పించారు. అది తాగినప్పటి నుండి నేను అబ్నార్మల్గా అయ్యాను. నన్ను ఎవరైనా 5 seconds వరకు ముట్టుకుంటే నేను వాళ్ళ రూపంలో మారిపోతాను. మళ్ళీ 3 రోజుల తర్వాత నార్మల్ పొజిషన్కి వస్తాను. కానీ నిన్ను కిస్ చేసిన తర్వాత నేను వెంటనే నార్మల్ పొజిషన్కి వచ్చేసాను. నీ కిస్ వల్ల నేను నార్మల్ అవుతాను కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అడుగుతారు. అందుకు ఆమె ససేమిరా నో చెప్తుంది. అసలు నీతో నేను ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకోవాలి? అసలు నీకున్నటువంటి ప్రాబ్లంని నేను నమ్మడానికి రెడీగా లేను అని అంటుంది. దాంతో అక్కడే ఉన్న ఇయాన్ మన హీరోని ఆమె ముందే బుగ్గ మీద టచ్ చేయగానే ఇయాన్ రూపంలోనికి హీరో మారిపోతారు. లైవ్లో అలా చూడగానే షాక్ అయిన మన హీరోయిన్ బిత్తర చూపులు చూస్తుంది. ఇంతలో జులూమ్గా మన హీరో ఆమె మీద పడే ఆవిడకు ముద్దు పెట్టేస్తారు. దాంతో మళ్ళీ అతను నార్మల్ పొజిషన్కి వచ్చేస్తారు. అది చూసిన ఆమె అతన్ని గట్టిగా వెనక్కి నెట్టి, నిజంగా ఈరోజు నాకు బాగలేదు, ముక్కు మొహం తెలియని మనిషితో ఈరోజు రెండోసారి ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది, ఏంటి నా కర్మ అని అనుకుంటుంది. ఆ సమయంలోనే ఒక రింగ్ని ఆమె చేతికిచ్చి మనం పెళ్లి చేసుకుంటామని హీరో అంటారు. ఆమె ఆ రింగ్ని విసిరికొట్టి నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది. ఇంతలో ఇయాన్ ఇప్పుడంతా అందరూ ఫస్ట్ డేటింగ్ అంటారు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు, మనం కూడా ఆ రూట్నే ఫాలో అయిపోదాం అని హీరోతో అంటారు. నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ తన ఐడియల్తో ఈరోజు జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ టైంలోనే ఒక కంపెనీ నుండి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వని కాల్ వస్తుంది. దాంతో అక్కడికి వెళ్ళిన హీరోయిన్ అక్కడున్న మన హీరోని చూసి షాక్ అవుతుంది. ఓ, ఈ కంపెనీ సీఈఓ నువ్వేనా అని అంటుంది. ఇంతలో మన హీరో కలిసిన వెంటనే పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేయడం నా తప్పే, నీ ఆలోచనలకు కూడా కాస్త టైం ఇవ్వాలి, కాబట్టి మన ఇద్దరం డేటింగ్ చేద్దాం, నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. అందుకామె నీతో నేను కలిసి డేటింగ్ చేయడమా, ఇది జరగని పని, నీకు నాకు పొత్తు అస్సలు కుదరదు అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సమయంలోనే అక్కడికి ఆమె ఐడియల్ అయిన షాంగ్చింగ్ని చూస్తుంది. లిఫ్ట్ దగ్గర అనుకోకుండా వారిద్దరూ ఒకరినొకరు డాష్ ఇచ్చుకుంటారు. అతన్ని అక్కడ చూడగానే సంతోషం పట్టలేకుండా అతనితో పాటు లిఫ్ట్లోకి ఎక్కిన ఆమె అతన్ని ఎంతగా అభిమానిస్తుందన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మన హీరో అక్కడికి వస్తారు. ఆ సమయంలోనే ప్రాజెక్ట్ విషయంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వింటున్న హీరోయిన్కి వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు అన్న విషయం అర్థమైపోతుంది. ఇంతలో హీరో ఆమెను డేటింగ్ కోసం మళ్ళీ పిలవడంతో నో చెప్తుంది. షాన్షింగ్ డిన్నర్కి వెళ్దాం రమ్మని పిలిస్తే ఓకే అని చెప్పి డిన్నర్కి అతనితో వెళ్తుంది. ఆ సమయంలో అతనికి ఒక కీ చైన్ చూపించి, ఇది నీకు గుర్తుందా, ఇది 5 years బ్యాక్ నువ్వు నాకు ఇచ్చింది అని అతనికి చెబుతుంది.
ఆ తర్వాత అతను నువ్వు నా కోసం ఒక ఫేవర్ చేస్తావా అని అడుగుతాడు. ఏంటి అంటే, నువ్వు మా అన్నయ్యకు గర్ల్ ఫ్రెండ్గా ఉండగలవా? ఎందుకంటే వాడు 3 డేస్కి ఒకసారి మాయమైపోతూ ఉంటాడు. వాడు ప్రాబ్లం ఏంటో సీక్రెట్స్ ఏంటో నాకు తెలియడం లేదు. నువ్వు వాడు గర్ల్ ఫ్రెండ్గా నటిస్తే నాకు అది కరెక్ట్ కాదేమో అని ఆవిడ అంటుంది. నా కోసం ఈ మాత్రం కూడా చేయలేవా అని అతను అనేసరికి 5 years బ్యాక్ ఆమె డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇతను ఆమెను సపోర్ట్ చేసి ఆమెను ఓదారుస్తూ అతని అమ్మ క్రియేట్ చేసిన ఒక కీ చైన్ని ఆమె చేతికి ఇవ్వడం ఆమె గుర్తు చేసుకుంటుంది. అతనికి హెల్ప్ చేసి అతని రుణం తీర్చుకోవాలని ఆమె అనుకుంటుంది. ఇంతలో అక్కడికి నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు అని అడుగుతూ మన హీరో అక్కడికి వచ్చేస్తారు. ఆమెను అక్కడి నుండి బలవంతంగా పక్కకు తీసుకెళ్ళి నాతో డేటింగ్ చేయడానికి నీకేంటి ప్రాబ్లం అని అడిగితే అందుకు ఆమె సరే అయితే నేను నీకు గర్ల్ ఫ్రెండ్గా ఉండను, కానీ నీ సెక్రటరీగా కావాలంటే ఉంటాను అని అంటుంది. దాంతో హీరో దానికి ఎస్ చెప్పి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే ఆమె హడావిడిగా ఆఫీస్కి రెడీ అయి వెళ్తుంది. అక్కడ ఆమె ఫ్రెషర్ అనుకుని అక్కడ వర్క్ చేసే వ్యక్తి ఆమెను కాఫీ తెమ్మని చెప్తారు. ఆమె తెచ్చిన కాఫీ అతనికి నచ్చదు. ఇంతలో అక్కడికి మన హీరో ఎంట్రీ ఇస్తారు. ఈమె నా సెక్రటరీ, ఇంకోసారి ఈమెకి ఇలాంటి పనులు చెప్పకు, నువ్వేదైనా ఆమె గురించి చెప్పాలనుకుంటే డైరెక్ట్గా నాకే చెప్పు అని అంటారు. ఆ మాటకు కంగు తిన్న అతను మన హీరోయిన్ మీద పగ పెంచేసుకుంటాడు. ఇంతలో అక్కడికి కంపెనీ హెడ్ అయిన మిసెస్ జ్యూ రావడంతో ఆమెకి హీరోయిన్ మీద చాడీలు చెప్పడం మొదలు పెడతాడు. ఆ సమయంలోనే అక్కడే పక్కనున్న చాంగ్ ఆమె నా మనిషే, నేను ఆవిడ్ని ఇక్కడ సెట్ చేశాను అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అక్కడికి వస్తుంది. దాంతో చాంగ్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయంలో అతని ఫోన్ అక్కడే మర్చిపోతారు. అప్పుడు మిసెస్ జ్యూ మన హీరోయిన్ చూసి అసలు నీలో ఏముందని ఇంత ఇంప్రెస్ అయిపోయి నిన్ను సెక్రటరీగా పెట్టుకున్నాడు మా షాన్ అని అడుగుతుంది. ఏమి ఆన్సర్ చేయాలో తెలియకుండా మన హీరోయిన్ సతమతమైపోతూ ఉంటారు. ఆ తర్వాత ఆమె నువ్వు మా మనిషివే అంట కదా, మా కోసం ఏమన్నా చేయగలవా అని అడిగితే మీరు చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని మన హీరోయిన్ అంటుంది. ఇంతలో ఆవిడకి కాల్ రాగానే అక్కడి నుండి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఆమె మీద మండిపోతున్న ఆ వ్యక్తి ఆమె మీకు మర్యాద కూడా ఇవ్వట్లేదు గమనించారా అని మిసెస్ జ్యూని రెచ్చగొడతారు. నిజమే, ఈ అమ్మాయి మనకు సెట్ అయ్యే రకం కాదు, చాలా తెలివైన దానిలాగా కనిపిస్తుంది. మిస్టర్ షాన్ యొక్క సీక్రెట్ ఏంటో తెలిసిందంటే ఈ కంపెనీలో అతను ఇంక మీదట సీఈఓగా ఉండనీయకుండా చేస్తాను అని చెప్తూ ఉంటుంది. బయటకు వచ్చిన మన హీరోయిన్ చాన్షింగ్కి మీరు వెంటనే ఇక్కడికి వచ్చారంటే మిస్టర్ షాన్ యొక్క సీక్రెట్ని మీకు రివీల్ చేస్తాను అని వాయిస్ మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ని కాస్త మిసెస్ జూ చూసేస్తారు. అక్కడే ఉన్న మన హీరో కాస్త చాన్షిన్ రూపంలో మారిపోవడం గమనించిన మన హీరోయిన్ అతనికి కిస్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన జూ ఈ అమ్మాయితో నీకున్న రిలేషన్షిప్ ఇదా అని చాన్షిన్ రూపంలో ఉన్న మన హీరోని చూసి జూ అనడంతో అతని కోపం వచ్చి గట్టిగా మాట్లాడతారు. ఆ మాటలు తట్టుకోలేక ఆమె కోపంగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన హీరోయిన్ని కిస్ చేస్తారు. దాంతో ఆయన రూపం ఆయనకు వచ్చేస్తుంది. ఇంకొకసారి ఇలాగా సీక్రెట్స్ పైలాగా బిహేవ్ చేయాలనుకుంటే నేను ఊరుకోను అని మన హీరోయిన్కి వార్నింగ్ ఇస్తారు. ఆ నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ హీరో రూపాంతరం చెందడాన్ని స్పై కెమెరా పెట్టి రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో హీరో వాళ్ళ ఇంట్లో స్పై కెమెరాని ఒక పూల కుండీలో సెట్ చేస్తుంది. ఇంతలో ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ ప్రాపర్ డ్రెస్సింగ్ లేకుండా ఆవిడ ముందు వచ్చి నిలబడతారు మన హీరో. అతన్ని అలా చూసిన ఆవిడ సిగ్గుపడిపోయి ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్తూ డైరెక్ట్గా అతని ముఖాన్ని చూడలేక ఆ డాక్యుమెంట్లు ఇచ్చి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా వెళ్లే ముందు ఒక వ్యక్తికి మనీ ఇచ్చి హీరోని ఎలాగైనా ఒక్కసారైనా టచ్ చేయమని అడుగుతుంది. అతను కూడా మీరేం వరీ అవ్వకండి, మీరు పేమెంట్ ఇచ్చేశారు కదా, నేను పని ముగించేస్తాను అని అంటాడు. ఆఫీస్లో కూర్చొని కెమెరా విజువల్స్ని తన ల్యాప్టాప్లో వాచ్ చేస్తున్న మన హీరోయిన్ని ఇయాన్ చూసి జులుంగా ఆమె ల్యాప్టాప్ని తీసుకుంటారు. ప్రొజెక్టర్కి కనెక్ట్ చేస్తారు. ఇంతలో ఏమవుతుందంటే ఆమె వాచ్ చేస్తున్నది ప్రొజెక్టర్లో డిస్ప్లే అయిపోతుంది. అక్కడే ఉన్న హీరో వాళ్ళ ఇంట్లో హీరో ఉన్న విజువల్స్ని చూసి షాక్ అవుతారు. ఏం చేయాలో అర్థం కాని మన హీరోయిన్ హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. వెనకనే వెళ్ళిన మన హీరో నువ్వు శాంక్షన్ కోసం వర్క్ చేస్తున్నావు కదూ, నీకు అతనంటే చాలా ఇష్టం, అతని కోసమే నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు కదూ అని అడుగుతారు. అందుకామె అలా ఏం లేదు అని అంటుంది. నువ్వు చెప్పే ఆన్సర్ని బట్టి నేను ఎక్స్క్యూజ్ చేస్తానని నువ్వు పొరపాటున కూడా అనుకోకు అని హీరో అంటారు. ఇంతలో హీరోయిన్ ఆలోచించుకొని నీ యాప్స్ చాలా బాగున్నాయి కాబట్టి దాన్ని క్యాప్చర్ చేద్దామని కెమెరా పెట్టాను అని అంటుంది. దాంతో నిన్ను సాటిస్ఫై చేస్తాను పద అని రూమ్లోకి తీసుకెళ్ళి ఆమెకు ఇబ్బందికరం అయ్యేలాగా ప్రవర్తిస్తారు. ఇంతలో ఆమె నీకెందుకు అంత కష్టం, నేనే నీ షర్ట్ బటన్స్ని ఇప్పేస్తాను అని చెప్పి విప్పుతూ ఉంటుంది.
ఇంతలో ఆమెను హీరో చాలా బలవంతంగా పట్టుకుని, నువ్వు ఇదంతా షాంగ్షింగ్ కోసమే చేస్తున్నావు కదూ అని గట్టిగా అడుగుతారు. దీంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.